డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేతకు రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు లేఖ రాసింది నిజమేనన్నారు. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ ఆమె హాట్ కామెంట్ చేశారు కల్వకుట్ల కవిత. 2 వారాల క్రితం లేఖ రాశారని స్పష్టం చేశారు. తన అభిప్రాయాలను లేఖ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు కవిత. అయితే తను రాసిన లేఖ లీక్ కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి లేఖలు రాస్తాను, కానీ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాయంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. పార్టీలో కోవట్టుల వల్లే లేఖ బయటకు వచ్చిందన్నారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉండేటప్పుడు రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. మనలో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని, సవరించుకొని, కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కూడబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు feedback which I got from every stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I have always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I have always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన ఆయన కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నట్లు అనిపిస్తుందంటూ రఘునందన్ అనుమానం వ్యక్తం చేశారు. కవిత కాంగ్రెస్ లేకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాంబు పేల్చారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుందనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో, ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకోండి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ 2 కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతుంది. పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారు, ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం కానీ, నాకున్నటువంటి సమాచారం కానీ
ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టం. కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పూర్తి అంతర్గత విషయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఓ మునిగిపోతున్న నావా అని అన్న ఆయన అలాంటి పార్టీలో ఇలాంటి ఘటనలు జరగడం మామూలేనన్నారు. డాడీ డాటర్ ఉత్తరం ఓ డ్రామా అని ఎద్దేవా చేశారు. కవిత ఎందుకు ఉత్తరం రాశారో తనకు తెలియదని, కానీ కేసీఆర్ కవితల మధ్య మాటలు లేవని ఉత్తరం ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలనే దగ్గరకు రానివ్వరని కిషన్ రెడ్డి తెలిపారు. 14 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకే అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేడిగడ్డ పైన సిబిఐ దర్యాప్తు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. కనీసము సంవత్సరన్నర తర్వాత అయినా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీటలు బారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పటికైనా తెలివచ్చి దానిపైన వాస్తవ విషయాలు బయటికి రావాలనుకుంటే ఇప్పటికైనా మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. డాడీ డాటర్ మధ్యలో లేఖ, అది అంతర్గత ఉత్తరం, అది ఏ ఉత్తరమో కూడా తెలియదు. మరి దానిపైన మనకి ఎందుకు ఇంత అంత ఆత్రత అని అడుగుతా ఉన్నాను. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫీషియల్ గా చెప్తా ఉన్నాను, డాడీ డాటర్ మధ్యలో జరిగినటువంటి ఉత్తరానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మునిగిపోతున్నటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం మామూలే. ఎందుకంటే అసలు కుటుంబ పార్టీలే దేశానికి ప్రమాదం. కుటుంబ పార్టీలు ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. గతంలో కూడా చెప్పాం, ఈ కుటుంబ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదు. ఈ కుటుంబ పార్టీలలో ప్రజల యొక్క సంక్షేమం ఉండదు. కుటుంబ సంక్షేమము అధికారమే ప్రధానంగా ఉంటది. కాబట్టి అందులో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావలాంటి పార్టీ. ఈ పార్టీలో ఈ రకమైనటువంటి డాటర్ డాడీ మధ్యలో ఉత్తరాలు ఇంకా జరుగుతాయి. మనకేమైనా పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయి అనే విషయం ముందే చెప్పాము. ఇది మనకు కనిపిస్తా ఉంది. డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా, అందులో ఏ కంటెంట్ లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తుంది. ఈ లేఖపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా ఉందని సెటరికల్ గా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను విఫలం చేశాయని, ఇప్పుడు రెండు కలిసి బీజేపీని నిందిస్తున్నాయని మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు కేటీఆర్. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషనర్ విచారణ జరపగా సీబీఐకి ఇవ్వొచ్చా లేదా అన్నదానిపై ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ కు నోటీసులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఉలికేందుకు విచారణకు రావడానికి ఇబ్బంది ఏంటన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు నోటీసులు అందుకున్నంత మాత్రాన ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు అందిన వెంటనే దానిని తప్పుబడుతూ మాట్లాడటం విచారకరమని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు సైతం విచారణ కమిషన్ల ముందు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నోటీసులు ఇచ్చాక చట్టబద్ధంగా ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్నే కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఆనాటి ప్రాజెక్టు 38,000 కోట్లకి డిజైన్ అయి అప్రూవ్ అయి పని మొదలు పెడితే వీళ్ళు ఏకంగా 80,000 కోట్లకు పెంచేసి సిఏజీ రిపోర్ట్ ప్రకారం అది 1,27,000 కోట్లకు పెరిగి ఇప్పుడు సుమారు పూర్తి చేయడానికి 1,00,000 కోట్లు అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ లొకేషన్ మార్చడం కేవలం రైతుల నీళ్లు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్పితే మరొకటి కాదు అని చెప్పి మనం చేస్తాం. ఉమ్మడి ప్రాజెక్టు ద్వారా 100 కిలోమీటర్లు గ్రావిటీలో తీసుకొచ్చి
ఒక్క పంపు ద్వారా ఎల్లంపల్లి నింపే బదులు తుమ్మడిగట్టి దగ్గర నీళ్లు లేవు అని అబద్ధాలు రాయించి పూర్తిగా అది అబద్ధాలని తర్వాత నిరూపించబడ్డది. 165 టీఎంసీ ఉండంగా కూడా లేవని చెప్పి కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకువే ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి తుమ్మడిగట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో పూర్తిగా ఒక కాంప్రహెన్సివ్ ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలి. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు ఇది పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరడం జరిగింది. నోటీసులు అందగానే ఏ విధంగా మాట్లాడుతున్నో ఇది సభ్య సమాజం మొత్తం కూడా ఖండించాలని చెప్పి మనం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కి మద్దతు పలికారు. వాళ్ళు మద్దతు పలికి చట్టంలో ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని రాజ్యాంగ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దోపిడీ జరిగింది. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తారని తేల్చి చెప్పారు. ప్రధాని ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అభివృద్ధికి సహకరించాలని, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రజా మద్దతుతో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి దేశంలోనే అగ్రగామిగా చేసేంత వరకు విశ్రమించబోమని రేవంత్ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుంటే ఏమైందా? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళని గెలిపించుకోవడానికి నా సాయ శక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా. రోజులో 24 గంటలు కార్యకర్తలు కాపాడుకొని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత నాది. ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసిండు. ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టారు. జైరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా. రాష్ట్రంలో 25,55,364 రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల బాధల నుంచే విముక్తి కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి రైతుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, రైతు భరోసా పథకాన్ని కూడా 10,000 సంవత్సరానికి ఎకరాకుంటే 12,000కు పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో తెచ్చినాం. భూమి ఉన్న వాళ్ళకే కాదు, భూమి లేని నిరుపేదలకు కూడా మీకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ఆడబిడ్డల్ని 1,000,000 మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది. మన ఆడబిడ్డలు చేసిన ఉత్పత్తులను చూడడానికి ప్రపంచంలో ఉండే అందరూ ఈ నిన్న శిల్పారామంకి ఆ మహిళలు మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన మహిళలందరూ శిల్పారామం దగ్గరకు వచ్చి మా ఆడబిడ్డల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆడబిడ్డలను అందరిని కూడా కలిసి ఆనందపడ్డారు. మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు. 5 ఏళ్ల లోపల ఆడబిడ్డలను 1,000,000 మందిని కోటీశ్వరులను చేసే విధంగా, ఇవాళ వ్యాపారాలలో రాణించే విధంగా, ఇంత ముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈ రోజు మనం
అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ చంద్రబాబు తెలిపారు. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందన్నారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే 10 ఏళ్లు పడుతుందన్నారు. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. దీనికి బైఫర్కేషన్ యాక్ట్లో 10 ఇయర్స్ తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్లో పెట్టారు కాబట్టి 10 ఇయర్స్ అయింది కాబట్టి దీన్ని యాక్ట్లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తా ఉన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దానికోసం ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేని తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా పార్వతీపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 2 పార్టీల సభ్యులు తోపులాటకు దిగారు. వైసీపీ సభ్యులను బయటకు పంపాలంటూ ఎమ్మెల్యే విజయచంద్ర పోలీసులను ఆదేశించారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లను బలవంతంగా బయటకు పంపారు పోలీసులు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, వెంకటరాజు, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు పాల్గొన్నారు. ఈ నెల 27న జరగబోయే టీడీపీ మహానాడును కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా చిన్నాభిన్నమైందని తెలిపారు. రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ ని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు దుస్థితి చంద్రబాబు నాయుడు గారికి వివరించగానే ఆయన వెంటనే దానిపైన స్పందించి రాష్ట్రంలో ఒక 6 రోడ్లు పీపీపీ మోడల్లో తయారు చేస్తున్నారు. దాంట్లో ఈ ప్రతిపాదనలు కూడా చేర్చి 36 కోట్ల రూపాయలు ఈ 6 రోడ్లకి కలిపి జీవో ఇచ్చి 4 నెలల్లో సర్వే పూర్తి చేసి రిపోర్ట్ డిపిఆర్ రిపోర్ట్ ఇస్తారు. శాశ్వత ప్రాతిపదికన కెనాల్ రోడ్ని పూర్తి చేయడమే కాకుండా ముందుగా ప్యాచ్ వర్కుల నిమిత్తం ధవళేశ్వరం టు అనపర్తి 6 కోట్లు 50 లక్షలు, అనపర్తి టు బెక్కోలు 1 కోటి రూపాయలు, అలాగే బెక్కోలు టు సామర్లకోట 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 8,50,00,000 రూపాయలు మంజూరు చేశారు. 43 సంవత్సరాల క్రితం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో
ఎప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది. నందమూరి తారక రామారావు గారు నిలిచారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశిస్తున్నాం. అంతేకాకుండా కొత్తగా ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎన్టీఆర్ గారి పేరు పెట్టవలసిందిగా తీర్మానం. మహానాడు ఇది మన అందరి యొక్క పండుగ. హిందువులకి సంక్రాంతి లేకపోతే నూతన సంవత్సరమైన పండుగలు ఉంటాయి, ఉగాది. ముస్లింస్ కి రంజాన్ ఉంటది, క్రిస్టియన్స్ కి క్రిస్మస్ ఉంటది. మరి పసుపు సైనికులకు మహానాడు మన పండుగ. ఇది గొప్ప పండుగ, చాలా ఆనందం కలిగించే పండుగ. కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి రావడంతో పాటు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుంటూ చేసే కార్యక్రమం ఈ మహానాడు కార్యక్రమం. ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ, అసలు సిసలైన కార్యకర్తలు కలిగిన పార్టీ. ఆ భావన ఉంది కాబట్టే ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు గారు గాని, మన యువ నాయకుడు, మనందరి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద భావిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యుల కింద భావించడమే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా భరోసా కల్పించే విధంగా కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యకర్తల యొక్క సభ్యత్వంలో ఇన్సూరెన్స్ ని కూడా కలిపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి మనం చూసుకుంటే రాబోయే రోజుల్లోని మనకి పార్టీ ఏదైతే రీఆర్గనైజేషన్ ఉందో దానికి భాగంగా పార్టీకి సంబంధించి అనేక పదవులు ఉన్నాయి. అవన్నీ కూడా బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని ముందుకు నడిపించవలసిన అవసరం ఉంది. అదే విధంగా మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దాంట్లో కూడా మన బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా మనం రేపటి రోజున స్థానిక సంస్థల్ని ప్రతినిధులుగా ఉండటానికి మీరు కూడా సిద్ధపడాలి. ఇలాగా అనేక అవకాశాలు మనకు వస్తున్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా మీరు తీసుకోవాలి, మీరు బాధ్యత పడాలి. ఈ రోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, మంది పొలిటికల్ గవర్నెన్స్. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పొలిటికల్ గవర్నెన్స్ జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, ఇది మన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ అమలయ్యే పథకాలు, ఇక్కడ ప్రజలకు ఇచ్చే సదుపాయాలు మనం బాధ్యత తీసుకొని మన ప్రభుత్వం ఇస్తుంది అని మీరందరూ కూడా ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పథకం అమలైనా సరే మనం గర్వంగా ప్రజలకి అందజేసే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి గౌరవం ఉండే విధంగా చర్యలు తీసుకోబడతాయని మీ అందరికీ కూడా మనం చేస్తాను. ఈ సందర్భంగా వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు పోర్టులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్ ద్వారా ఎల్ఓసీ కూడా జారీ చేశారు. ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ కేసులో వంశీని విచారించనున్నారు పోలీసులు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతుంది. నిందితులను 7 గంటల పాటు విచారిస్తున్నారు. ఇద్దరిని వేరువేరు గదుల్లో అధికారులు విచారిస్తున్నారు. ఐఈడీ తయారీ, పేలుళ్ల కుట్ర, ఉగ్రవాదులతో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలను అధికారులు కూపిలాగుతున్నారు. నిందితుల సోషల్ మీడియా అకౌంట్స్ను పరిశీలిస్తున్నారు. ఎన్ఐఏ పోలీసులు, జాతీయ నిఘా వర్గాలు అధికారులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు సిరాజ్ తిరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు.
గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకొని అమెరికా నుంచి వచ్చే లోపల మరి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నప్పుడు లేఖ ద్వారా చెప్పడం జరిగింది. ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుటుంబాలు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను కేసీఆర్ ఇది మరి విషయం. నేను వేరే ఏ విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకు నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా మీద ద్వేషం లేదు, మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ every stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I have always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I have always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది.
దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతికి కొత్తగా చెప్పినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కూడబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తాను రాసిన 2 వారాల క్రితం కేసీఆర్కు రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. ఆ లేఖ ఎలా బహిర్గతమైందనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అది ఎలా బయటకు వచ్చిన విషయం నాకు తెలియదంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. అలాగే కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ మా దేవుడు అంటూ కూడా కవిత ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. రైట్, కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న కవిత తాను రాసిన 2 వారాల క్రితం కేసీఆర్కు రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో తనకు తెలియదంటూ కార్యకర్తల అభిప్రాయాల మేరకే చెప్పుకొచ్చారు. అలాగే కేసీఆర్ మా దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా కవిత ప్రస్తావించారు. కానీ 2 వారాల క్రితం కేసీఆర్కు రాసిన లేఖ గురించి మాత్రం అది అంతర్గతంగా చెప్పుకొచ్చారు. అలాగే కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ మా దేవుడు అంటూ కూడా చెప్పుకొచ్చారు కవిత. రైట్, కవిత ప్రస్తావించిన మాటలకు సంబంధించి డీటెయిల్స్ శంషాబాద్ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చూసాం ఇప్పటి వరకు శంషాబాద్ చేరుకున్న కవిత తను రాసిన లేఖ గురించి అయితే ప్రస్తావించారు. ఆ లేఖ గురించి కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ మా దేవుడు అంటూ కూడా ప్రస్తావించుకొచ్చారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కూడా ప్రస్తావించారు. ఏంటి డీటెయిల్స్? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ మంచివాడే, కేసీఆర్ చుట్టే కొంతమంది దయ్యాలు ఉన్నారని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. నిన్నటి వరకు కూడా కవిత రాసిన లేఖ బహిర్గతమైన తర్వాత అసలు ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు, కవితనే రాసిందా లేకపోతే ఇంకెవరైనా రాశారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ కవిత అమెరికా పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మీడియాతో మాట్లాడింది.
చాలా క్లారిటీ ఇచ్చింది. లేఖ రాసింది నేనే. మే 2వ తారీఖు రోజు నేను లేఖ రాశాను. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్ బట్టి చూస్తే, సో అందుకు నేను లేఖ రాశాను, కొన్ని సూచనలు చేశాను, మార్చుకోవాలని చెప్పాను. కానీ ఆ లేఖ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? దీన్ని బట్టి చూస్తే పార్టీలో కొందరు కోవట్లు ఉన్నారు అనేది స్పష్టంగా ఆమె చెప్పింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూ ఉన్నవారు కొందరు కావాలనే తను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖను బహిర్గతం చేశారనేది కూడా ఆమె చెప్తూ వస్తుంది. లేఖ రాసిన మాట వాస్తవమే అని కూడా ఆమె చెప్పింది. దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా పార్టీలో కొంత మార్పులు చేర్పులు జరగాల్సిందే అనేది ఆమె వాదన. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయం కాదు, అసలు ఆ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా కూడా సరిపోవు, సరితూలవు కూడా అని చెప్పేసి కూడా అని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దేవుడు లాంటి వాడు, కావాలంటే కొందరు కావాలనే కేసీఆర్ చుట్టూ కొందరు దయ్యాలుగా తయారయ్యారు, వారి వల్లనే పార్టీకి కొంత నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. సో ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోనే ఉంటానని కూడా ఆమె చాలా క్లారిటీ ఇచ్చారు. సో రానున్న రోజులలో బీజేపీ కాంగ్రెస్ని ఓడించి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరబోతుందనేది కూడా ఆమె ఒక సంకేతంగా చెప్పారు. కాకపోతే పార్టీలో సమూల మార్పులు జరగాలనేది ఆమె వాదన అని కూడా చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏదైతే ఉందో, పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ జిల్లా వేదికగా ఎలకతుర్తిలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సో ప్రజలందరూ కూడా, 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఆ సభ నుంచి అనేది చాలామంది ఆశ్చర్యకరంగా చూశారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు. కానీ మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో అది పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. కొన్ని అంశాలు మాట్లాడితే చాలా బాగుండేది. వక్ బిల్కు సంబంధించినటువంటి అంశం మాట్లాడితే బాగుండేది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మాట్లాడితే బాగుండేది. దాంతోపాటుగా బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి మాట్లాడితే బాగుండేది. దీంతో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అది కూడా మాట్లాడితే బాగుండేది. తెలంగాణ గీతాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అది కూడా మాట్లాడితే బాగుండేది అనేది కూడా ఆమె సూచన చేశారు. దాని తర్వాత పార్టీలో కొందరు కావాలని కొందరు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఇప్పటికీ కూడా యాక్టివ్గా లేరు. సో ఇప్పటికి కొంతమంది పార్టీలో కొంతమంది వాళ్ళని నమ్ముకొని ఇంకా ఉన్నారు, వారు అయోమయంలో ఉన్నారు. స్థానిక సమస్యలు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, అసలు వారికి టికెట్లు వస్తాయా రావా తెలియనటువంటి గందరగోళ పరిస్థితి పార్టీలో నెలకొంది. కాబట్టి సో దీనిపైన రానున్న రోజులలో ఒక ప్లీనరీ ఏర్పాటు చేయాలి. ఆ ప్లీనరీలో ఖచ్చితంగా పార్టీలో సమూల మార్పులు చేయాలి అని చెప్పేసి కూడా ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్టు తానే రాసినట్టుగా కూడా స్పష్టం చేసింది కవిత. సో దీన్ని బట్టి చూడొచ్చు ఖచ్చితంగా ఇక ఈ యొక్క కవిత చేసిన వ్యాఖ్యలు, అంటే లేఖ రాసింది ఎవరనేది ఇప్పటిదాకా కొంత అనుమానం ఉన్నది, కానీ లేఖ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చింది కవిత, నేనే రాసిన అని చెప్పేసి చెప్పింది. సో ఇక అందులో డౌట్ ఇక ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక ఆమె చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవి చూడాలి, మరి పార్టీలో ఎటువంటి మార్పులు రాబోతాయి. కవిత కొన్ని సూచనలు చేసింది, అటు పార్టీకి చేసింది, కేసీఆర్కు చేసింది. మరి కేసీఆర్ అమ్మటున్నటువంటి దయ్యాలు ఎవరు? ఇప్పుడు ప్రశ్న, కేసీఆర్ అమ్మటున్నటువంటి దయ్యాలు ఎవరు? అంటే వారి వల్లనే పార్టీకి నష్టం జరుగుతుందా? వారి వల్లనే లేక బయటకు బహిర్గతమైందా? వారి వల్లనే చాలా వరకు కొంతమంది కలవలేకపోతున్నారా? కొంతమంది కోవట్లు కేసీఆర్ చుట్టూ తయారయ్యారా? ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఎవరు ఉంటున్నారు కేసీఆర్ ఏమిటి, ఎవరు తిరుగుతున్నారు కేసీఆర్ ఏమిటి, ఫామ్ హౌస్ అంటే 20 వ్యవసాయ క్షేత్రంలో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనేది ఇప్పుడు మరి పార్టీలో సమూల మార్పులు ఏమైనా వస్తాయా రావా అనేది కూడా మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక రానున్న రోజులలో ఎవరైతే కేసీఆర్ చుట్టూ కొంతమంది కోవట్లో ఉన్నారో వారందరినీ పక్కకు పెట్టాల్సిందే అనేది కూడా ఆమె ప్రధాన డిమాండ్ అని కూడా మనం చెప్పవచ్చు. దాని తర్వాత పార్టీలో సమూల మార్పులు చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్ అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. కవిత మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మనం చెప్పవచ్చు ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూ కొంతమంది దయాలు ఉన్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా ఇమీడియట్గా అక్కడి నుంచి మార్చాల్సిందే. దాని తర్వాత పార్టీలో సమూల మార్పులు తీసుకురావాల్సిందే. సో కొందరిని మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారు, అంటే కారణం ఏంటి? వారు కేసీఆర్ చుట్టూ కోవట్లు ఎవరైతే ఉన్నారో వారు కొందరిని మాత్రమే కేసీఆర్ని కల్పిస్తున్నారు, మిగిలిన వారు కేసీఆర్ని కలవలేకపోతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. ఆ విషయం నా దృష్టికి వచ్చిందనేది కూడా చెప్పింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నామే ఏమని, ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ చుట్టూ కోవట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పక్కకి వెళ్ళిపోతే కేసీఆర్ అందరినీ కలిసే అవకాశం ఉంటుంది, కలవాలి కూడా. కరోనా రోజులలో బీఆర్ఎస్ పార్టీదే ఫ్యూచర్ అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా సరే చక్రి, వాస్తవంగా నిన్నటి నుంచి కూడా ఒక లేఖకు సంబంధించి కవిత రాసినటువంటి 6 పేజీల లేఖ ఏదైతే ఉందో పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత ఆమె రాసిన లేఖ ఏదైతే ఉందో ఆమె రాసింది 2వ తారీఖు, కానీ నిన్న బయటపడింది. దాదాపు 2 రోజులు కూడా బయటకు రాలేదు. కానీ ఎందుకు బయటకు వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. సో అదే ఆమె కూడా అదే చెప్తుంది, నేను రాసినటువంటి లేఖ వాస్తవమే, కానీ ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు మీడియాలో ప్రచురితమైంది అనేది కూడా ఆమె మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి సో చూడాలి మరి
కవిత చేసినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో, సలహాలు ఏదైతే ఉన్నాయో, మరి అవి పార్టీ నుంచి స్పందన ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అని మాట్లాడాలి, లేదంటే పార్టీలో చాలా కీలకంగా ఉన్నవారని మాట్లాడితే కానీ మనకి కవిత చేసినటువంటి సలహాలు సూచనలకు సంబంధించి మనం పార్టీ నుంచి క్లారిటీ వస్తే కానీ మనం చెప్పలేము. చక్రి సైదులు చూడొచ్చు, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కానీ బీఆర్ఎస్ జెండాలు కావచ్చు, కేసీఆర్ ఫోటోలు కానీ, కేటీఆర్ ఫోటోస్ కానీ ఎక్కడ కనిపించలేదు. కేవలం జాగృతి, తెలంగాణ జాగృతి కార్యకర్తలతో నిండిపోయింది. అక్కడ ఓన్లీ కవిత బ్యానర్లు మాత్రమే, ఫోటోస్ మాత్రమే కనిపించాయి. అంటే ఎలా చూసుకోవచ్చు, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? చక్రి వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ జెండాలు అయితే మనకి శంషాబాద్ విమానాశ్రయంలో ఎక్కడ కనిపించలేదు. బీఆర్ఎస్ నాయకులు ఎవరు కనపడలేదు. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గ్రామ, మండల, జిల్లా, నియోజకవర్గ నాయకులు ఎవ్వరు కూడా ఇక్కడ కనపడలేదు. కనపడ్డదల్లా జాగృతి మహిళా నాయకులు కనిపెట్టారు, బీసీ సంఘాల నాయకులు కనిపించారు. ఇక కవితకు ఉన్నటువంటి కొంతమంది అభిమానులు మాత్రమే కనిపించారు. కవిత కటౌట్స్ పట్టుకున్నారు. బీసీ సంఘాల నాయకులేమో సామాజిక తెలంగాణ లక్ష్యమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కవితకు స్వాగతం సుస్వాగతం అంటూ బీసీ సంఘాల నాయకులు స్వాగతం పలుకుంటూ ప్లకార్డ్స్ పట్టుకున్నారు. ఇక జాగృతి నాయకులు మాత్రం జాగృతి ఫ్లెక్సీలు పెట్టుకొని స్వాగతం చెప్పారు. కాకపోతే జాగృతి దాంట్లో కవితతో పాటుగా లెఫ్ట్ సైడ్లో పైన కేసీఆర్ ఫోటో ఉన్నది. సో ఎక్కడ కూడా గులాబీ జెండా కనపడలేదు. కాకపోతే కొంత ఇక్కడ కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంటే ఏంటి అంటే, మనకు వాస్తవంగా చెప్పాలంటే కవిత మొదటి నుంచి కూడా జాగృతిలో చాలా కీలకంగా పనిచేస్తుంది. ఈ మధ్య చూసాం మనం, యాక్చువల్గా కొన్ని కమిటీలు గతంలో రద్దు చేసింది పార్టీ ఓటమి తర్వాత, నూతన కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ, దాని తర్వాత ఇక అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె అనేక కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పటివరకు 48 నియోజకవర్గాలు ఆమె తిరిగింది. పార్టీ ఓటమి తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 ఏళ్ళు కావస్తుంది. సో ఇప్పటివరకు ఆమె చేసినటువంటి కార్యక్రమాలు మాత్రం ఇవి. కాకపోతే ఆమె జాగృతికి సంబంధించినటువంటి అంశం మీదనే ఆమె వెళ్తుంది. సో పార్టీలో ఉన్నప్పటికీ కూడా జాగృతిని మరోసారి బలోపేతం చేసేందుకు ఆమె ముందుకెళ్తుంది. దానిలో భాగంగా మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఎవరు కూడా పార్టీ వాళ్ళు అయితే కనిపించలేదు. ఓన్లీ జాగృతి వాళ్ళే కనిపించారు. బీసీ సంఘాల నాయకులు మాత్రమే కనిపించారు. కవితకు సంబంధించినటువంటి అభిమానులు మాత్రమే ఇక్కడ